హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముద్నాస్ గార్డెన్. చాలా రోజులైంది కదండి మీ ముందుకు వచ్చి. ఇప్పుడు ఇది ఏంటా అని చూస్తున్నారా? ఏంటి లైటింగ్లో చీకటిగా ఉన్నది అని ఆశ్చర్యపోతున్నారు కదా. మిమ్మల్ని నేను ఈరోజు సరికొత్త ప్లేస్కి తీసుకెళ్ళిపోతున్నానండి. అంటే మీలో కొంతమంది తెలిసే ఉంటుంది. అదెంతే చెప్పేస్తున్నానండి. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది మీలో కొంతమంది తెలిసే ఉంటుంది, కొంతమంది దర్శించుకునే ఉంటారు ఆల్రెడీ. కానీ నేను దర్శించుకునే అవకాశం లేని వాళ్ళందరికీ కూడా ఈ విధంగా మీ అందరికీ కూడా దర్శనం చేపిస్తున్నానండి. అదేనండి మన కలియుగ దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి. ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి, అందుకని మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తున్నాను. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా దాంట్లో ఉందండి. ఇది భువనగిరి జిల్లాలో మానేపల్లి హిల్స్ అని ఉన్నది, దాంట్లో నిర్మించారండి దీన్ని. దాంట్లో కట్టారన్నమాట రీసెంట్గా. చాలా బాగుందండి ఆలయం అయితే, అందుకే మీకు కూడా చూపిద్దామని నేను తీసుకెళ్తున్నాను. రండి చూద్దాం. చూసారా అసలు ఎంత అద్భుతంగా ఉన్నదంటే అసలు రెండు కళ్ళు కూడా సరిపోవండి. చూసారా అసలు తిరుపతిని మించి ఇది తెలంగాణ తిరుపతి అని చెప్పొచ్చేమో, అంత బాగుందండి. నేను కూడా ఇప్పటివరకు వెళ్ళడం కుదరలేదండి. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి నేను వెళ్ళటం జరిగింది. అలాగే మీకు కూడా చూపించడం జరుగుతుందండి. మీకు కూడా ఆ దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది అనమాట. చూడండి, ఇది ఎంట్రన్స్లో అండి వెంకటేశ్వర స్వామి పాదాలు. చూసారా, స్టార్టింగ్ ఇక్కడి నుంచి వెళ్తామండి మనం కొండ మీదకి. కానీ నిజంగా చాలా బాగుందండి, చాలా అద్భుతమైంది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటామండి, కానీ నిజంగా ఇది అందరికీ కూడా సాధ్యం కాదండి వెళ్ళటానికి. నాకే ఇప్పటివరకు కూడా వెళ్ళటం కుదరలేదు. ఈరోజు కార్తీక పౌర్ణమి మూలాన్ని వెళ్ళటం జరిగిందనమాట. చాలా నిజంగా నేను చేసుకున్న పుణ్యం ఏమో కానీ ఈ ఆలయం చూస్తానండి చాలా ఇంక ఈ జన్మకి ఇది అనిపిస్తుందండి. ఈ టెంపుల్ యొక్క ప్రత్యక్ష అది ఎట్లా అంటే అసలు నిజంగా ఈ కథ భూలోక స్వర్గం అనాలో మరి ఏమనాలో నాకైతే తెలియదు. సేమ్ చూడండి, తిరుపతి కొండ ఎక్కుతున్నట్టే ఉందండి. మనం కాలినడకని వెళ్తాం కదా తిరుపతికి, ఆ విధంగా నిజంగా నాకు తిరుపతి వెంకన్న బాబే నిజంగా ప్రత్యక్షంగా కనిపించాడు అనిపించిందండి. ఈ మెట్లు ఎక్కుతుంటే నిజంగా అసలు రెండు కాళ్ళు కూడా సరిపోలేదు చూడ్డానికి, అంత అద్భుతంగా తీర్చిదిద్దారండి. ఇది చాలా బాగుందన్నమాట. చూడండి, అట్లాగే మన గోవింద నామాల దగ్గర నుంచి కొన్ని పదాలు అన్నమాట మనం నడుచుకుంటా చదువుకుంటా వెళ్తే నిజంగా దానంత పుణ్యం ఇంకోటి లేదండి. అసలు ఇది మన భువనగిరి జిల్లాలో నిర్మించడం మనం ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం అనుకోవాలి. మనందరికీ అందుబాటులో తిరుపతి అనేది దూరంగా వెళ్ళలేము కాబట్టి, అంటే మొక్కుబళ్ళు అయ్యి ఉన్నప్పుడు ఎలాగో తప్పదనుకోండి వెళ్ళటానికి, వెళ్ళాలి కూడా. ఎందుకంటే ఆ కలియుగ దైవం చూడటం అందరికీ సాధ్యం కాదండి. ఇదిగోండి ఈ విగ్రహం చూసారా, ఇది అసలు ఎంత అత్యద్భుతంగా తీర్చిదిద్దారంటే చాలా బాగుందండి. కల్కి అవతారం చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో. చూసారా, అసలు నాకైతే అక్కడి నుంచి రావాలని అనిపించలేదండి. ఇది అసలు మన తెలంగాణలో నిర్మించడం చాలా అదృష్టం, మనం చేసుకున్న చాలా అదృష్టం అన్నమాట. ఈ ఆలయాన్ని 22 ఎకరాల్లో కట్టారండి. ఇది అసలు అత్యద్భుతంగా నిర్మించారండి. ఇది మన తెలంగాణలోనే చాలా పెద్దది అనుకోవాలన్నమాట. ఇదే నెంబర్ 1 టెంపుల్ అనుకోవాలి తెలంగాణకే. తలమానికం అంటారు చూడండి, ఆ విధంగా తెలంగాణ మొత్తానికే ఇది అంత నెంబర్ 1 టెంపుల్. చూసారా, చూడండి అసలు నిజంగా ఇంకొక రకంగా అండి. ఎవరైనా వెళ్ళదలుచుకుంటే పగల కన్నా రాత్రి చాలా బాగుంటుందండి. ఆ లైటింగ్లో
అసలు నాకు మాటలు కూడా రావట్లేదు ఏ విధంగా వర్ణించాలి దేవుణ్ణి, వెంకన్న బాబునని. లోపల కూడా స్ట్రిక్ట్గా అండి, కెమెరాలు అయ్యి అలౌ చేయలేదన్నమాట. లోపల చాలా స్ట్రిక్ట్గా పెట్టారు, ఫొటోస్ నాట్ అలౌడ్, కెమెరాస్ నాట్ అలౌడ్ అని చాలా స్ట్రిక్ట్ పర్యవేక్షణ ఉందండి. అందువల్ల లోపల నేను తీయడం అనేది జరగలేదు. అంటే ఎంట్రన్స్ వరకు లోపలికి తీసుకెళ్ళాను అంతే తప్ప లోపల అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కెమెరాస్ అలవాటు లేదనమాట. చాలా స్ట్రిక్ట్గా ఉందండి. నిజంగా ఈరోజు కార్తీక పౌర్ణమి భూలోక స్వర్గాన్ని చూసొచ్చానేమో నేను అనిపిస్తుందండి. అంత బాగుందన్నమాట. ఎక్కడికక్కడ టికెట్ కౌంటర్సు, ప్రసాదం కౌంటర్సు అంతా చాలా బాగా చేశారండి. ఇదిగోండి, నేను 600 పెట్టి తీసుకున్న టికెట్ చూసారా. కానీ చాలా రష్ ఉందండి ఈరోజు. నిజంగా మనం ఆలయాన్ని ఆరాముగా దర్శించాలి అంటే కొంచెం ఖాళీగా ఉన్న రోజులు వెళ్తే చాలా బెటర్ అండి. అసలు మనకు అక్కడి నుంచి రావాలని అనిపించదు అనమాట. అంత బాగున్నది టెంపుల్. మళ్ళీ ఇంకొకసారి వెళ్తానండి నేను. ఈసారి మీకు ఇంకాస్త వివరంగా నేను చూపించే అవకాశం, నా ప్రయత్నం నేను చేస్తాను. ఇదిగోండి ఇక్కడే చెప్తున్నారు, ఫొటోస్ తీయొద్దండి, కెమెరాలు స్విచ్ ఆఫ్ చేయమని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అందుకని ఇప్పుడు నేను మళ్ళీ ఇదిగోండి బయటకు వచ్చాక ఇక్కడ తీయడం జరిగింది. వాటర్ ఫౌంటైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో, చూసారా. నిజంగా అండి, మీకు ఎవరికైనా అవకాశం ఉంటే మాత్రం నైట్ టైం వెళ్ళండి. పగలు కన్నా కూడా నైట్ టైం అసలు నాకు మాటలు సరిపోవట్లేదన్నమాట. అసలు అయితే అక్కడి నుంచి నాకు రావాలనిపించలేదు. అయినా కానీ రాగానే మీకు నేను చూపించాలి, ఆ భగవంతుని దర్శనం మీకు కలిగించాలని చెప్పేసి వెంటనే వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను, డిలే చేయకుండా. చూడండి, అసలు 2 కళ్ళు కూడా సరిపోలేదండి చూడడానికి, అంత అద్భుతంగా కట్టారండి. చెప్పా కదా, భూలోక స్వర్గం అని అనుకోవాలి. కొంచెం నేను చెప్పిందే చెప్తుంటే మీకు కొంచెం లెంతీగా అనిపిస్తుంది, కానీ ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరటం లేదండి. మీరు ఇంతకుముందు చూసే ఉంటారు కొన్ని వీడియోస్లను, చూసారా. కానీ ఎంత చెప్పినా, ఎంతమంది చెప్పినా, ఇదిగోండి పల్లకీ సేవ చూడండి, ఇప్పుడే జరుగుతుందన్నమాట. పల్లకీ సేవ ఈరోజు కార్తీక పౌర్ణిమనే స్వామివారిని పల్లకీ సేవలో ఊరేగిస్తున్నారు. చూడండి, ఇది నేను కొంచెం దూరం నుంచి తీయడం జరిగిందనమాట. ఎందుకంటే లోపల అయితే కెమెరాలు అలౌడ్ లేదు మూలని నేను బయటకు వచ్చేసాక తీస్తున్నా. చూడండి అసలు ఎంత పబ్లిక్ ఉన్నారో. భక్తులు అనుకోవాలి, పబ్లిక్ అనకూడదేమో, భక్తులు అనమాట. ఆ స్వామి దర్శన భాగ్యం కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూడండి. చూసారా, అసలు ఎంత చూసినా కూడా తనివి తీరలేదండి నాకైతేనే. అందుకే మీతోటి ఈ ఆనందం షేర్ చేసుకుందామని వెంటనే నేను వీడియో మీకోసం పంపిస్తున్నానండి. కార్తీక పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించుకోండి, కష్టాలు తొలగిపోయి మంచి జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుందామండి మనందరం కూడాను. ఈ కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి అనేది మీకు అందరికీ తెలిసిందే. నేను మళ్ళీ చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది అనమాట. అందుకే మీకు షార్ట్ కట్లో నేను చూపిస్తున్నాను. చూసారా, గరుత్మంతుడండి, గరుత్మంతుడు. అసలు నిజంగా అక్కడి నుంచి నాకైతే అస్సలు రావాలనిపించలేదు, కానీ తప్పదు కదండి. ఏదైనా మన ఇంటికి మనం చేరుకోవాలి కదా స్వామివారిని దర్శించుకున్నాక. అందుకని ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నామండి. ఓకేనా. ఇది చూడండి, ఇక్కడ బోర్డు కూడా పునర్దర్శన ప్రాప్తి రస్తు పెట్టారు చూడండి. అది ఏ టెంపుల్కైనా పెడతారనుకోండి. ఇది ఓకేనా. మరి మరి బాయ్ అండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.